దేవుని కట్టడలు మీరి, ఆజ్ఞలు మీరి మనం పాపం చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి మన ఇష్టానుసారం బ్రతికినట్లయితే, పొరుగువానికి హాని చేస్తూ ప్రపంచానికి ఒక కంటకుళ్ళగా తయారైతే, శాంతి సమాధానములు ఎదుటి వానిలో లేకుండా మనం ఎల్లప్పుడూ కూడా వారి జీవితాన్ని చిందరబందర చేస్తుంటే, దేవుడు ఖచ్చితంగా ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను శిక్షిస్తాడు. భూమి మీద ఉన్నప్పుడు నీవు నమ్మి బాప్తిసం పొందితే, వాక్యాన్ని అంగీకరిస్తే, ఆ వాక్యము నిన్ను పాపం చేయకుండా ఆపు చేస్తుంది. ఈ వాక్యమైన పాదములకు దీపం అని దావీదు సెలవిస్తున్నారు. అవునండి, మనం పాపం చేయటానికి పరుగులు తీసిన ప్రతిసారి కూడా వాక్యం మనల్ని గద్దిస్తుంది. నా సహోదరుడా, ఈ చెడ్డ పని చేస్తున్నాం, ఇది తప్పు కదా అని వాక్యం గద్దించినప్పుడు ఆ చెడ్డ పని చేయకుండా మన కాళ్ళకు బంధాలు వేయబడతాయి. ముందుకు వెళ్ళి పాపం చేయడానికి తెగబడం. కాబట్టి వాక్యము మన పాదములకు దీపమై ఉండాలి. ఆ వాక్యాన్ని అంగీకరించమని దైవ గ్రంథంలో అనేక సార్లు చెప్తుంది. ఈ భూమి మీద తప్పు చేసి జైలుకి వెళ్తే బెయిల్ ద్వారా బయటికి తీసుకురావచ్చు, సాక్ష్యాలు తారుమారు చేసి మన పాపాన్ని కప్పిపుచ్చుకోవచ్చు. కానీ దేవుని నీ మీదకు వచ్చేది రాకుండా నిన్ను తప్పించి రక్షించేటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం నీ దగ్గర ఉండదేమో. జ్ఞాపకం చేసుకుని నువ్వు సమాధానం చెప్పాలంటే వాక్యము నీ తోడై ఉండాలి. భూమి మీద ఉండగానే ప్రభువైన యేసును నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నానని ఎవరైతే అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుతారో అటువంటి వారు దేవుని రాజ్యములకు హక్కుదారులు. లేనింటి వారు అందరూ కూడా నిత్యాగ్ని దండనకు పోతారు. ఇది సత్యము, ఇది సత్యము. శరీరంతో జరిగించిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ప్రతిఫలం పొందినట్లుగా మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సి ఉన్నది. కాబట్టి ప్రియులారా, వాక్యము అంగీకరించడం ఎంతో మేలు. ఈ భూగోళం మీద ఉన్న సమస్త రాజ్యాలను కూడా ఆయా దేశపు కట్టడల ప్రకారం, ఆ దేశపు యొక్క ధర్మశాస్త్ర ప్రకారం, ఆ దేశం యొక్క రాజ్యాంగ ప్రకారం మనుషులు తప్పు చేసే శిక్ష ఎలా విధిస్తున్నారో అలాగే దేవుడు నియమించినటువంటి ఆ రాజ్యములో నియమించబడిన ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు మనుషుల యొక్క తప్పులు ఏంచి వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చి శిక్షించే వారిని శిక్షిస్తాడు, రక్షించేవాడిని ఆ శిక్ష మనం తప్పించుకోవాలని యేసయ్య ముందే చెప్తున్నాడు. నమ్మి బాప్తిసం పొంది నమ్మనటువంటి వాడికి శిక్ష విధించబడుతుంది. యేసును నమ్మిన ప్రతివానికి కూడా నిత్య జీవము, సదాకాలం ఆయనతో ఉంటారు. వారికి మరణము లేదు. జీవము మరణము నీ ఎదురుగానే పెడుతున్నాను. జీవానికి పోతావా, మరణానికి పోతావా, రెండు మార్గాలు నీ ఎదుటే ఉంచుతున్నాను. నిర్ణయించుకోమని ప్రభు చెప్తున్నాడు. మనం తెలివైన వారమైతే జీవానికి పోదాం, అవివేకులమైతే మరణానికి పోదాం. మనం అవివేకులమా తెలివైనటువంటి వారమా మనం గమనించుకోవాలి. యేసు మనందరం బ్రతకాలని, మన జీవితంలో ఆశీర్వాదం కావాలని, నశించిపోకూడదని, నశించుచున్న దానిని వెతికి రక్షించడం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా